Om
स्वाहा
भावे भगवानेश भाई रात्रि गुरुवार जाने में साक्षी सुखे भगवान स्वाहा ओम हंकार बंगे जंजन जंजन भाद्री भावे भवे भवे भवागे देवा स्वाहा जंबन तम तम यम संवीत यो भाई भम सम ध्यान ध्यान करोड़े करोड़े देव स्वाहा भावे भगवान देवनाथं की भवे जय स्वाहा सिद्धि भगवते ने आपको सुंदर समय एवं निराशा भगवान कहे स्वाहा तेन राजजन रक्षपार्वती यस्तुविन्द्रियादिहीनां सत्तुसुतं कथयतु नगस्तुदायितेत धरण्येरदन्यभा स्वाहा देव्या इदं नमः श्रीविष्णुः अमराधनप्राणवेदहनसमया दासायन्मामन्दाक्षमस्व परमेश्वरी आवाहनं नजानामृषभ्यां होमदेवजनावसंजना परमेश्वरी हेन्द्रियाधीनं भक्तहीनं परमेश्वरी यद्वैतमयादेव परिपूर्णं
सिद्धप्रसादसिद्धिरस्तु आशुन्या ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः प्रचोदनाय रुक्मा भावना श्रीधरा हृदयेश तन्मयभागमुद्राय महालिंगेश्वराय नमः विद्यानाथावशक्तमाधक्षदारुन्धा अश्वराजनार्दनमेन्द्राय श्रीकृष्णाय नमः श्रीकृष्णब्रह्मणे नमो नमः नर्मदिवस होम सात्पुण्य साफल्यता सिद्धिरस्तु श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरवे नमः। शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं अभयतां जात्यात्मकारापहाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। श्री गुरुभ्यो नमः। देवी నవరాత్రోత్సవాల భాగంగా 9వ రోజు విశేషంగా అమ్మవారికి ఉదయం నుంచి కూడా జపహోమార్చన అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్నటి రోజున దేవి సప్తశతీ భాగంలో భాగంగా అమ్మవారి యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పుకొని ఉన్నాం. అయితే అమ్మవారి మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా 3 అవతారాలు కూడా మనం చెప్పి ఉన్నాం. ఈ శుభులతో యుద్ధం కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ 10వ అధ్యాయం వరకు కూడా అమ్మవారు విశేషంగా రాక్షస సైన్యాన్ని కూడా సంహారం చేసింది. 11వ అధ్యాయంలో చాలా ఉగ్రంగా ఉన్నటువంటి అమ్మవారిని సమస్త దేవతలందరూ కూడా వచ్చి ప్రసన్నం చేశారు. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రగే గుణమగే నారాయణ నమోస్తుతే అని సృష్టి స్థితి కారకాలకు కాబట్టి నువ్వే జగజ్జననివి, నువ్వే మా అందరి తల్లివి, నువ్వే మా అందరిని రక్షించేదానివి, ఎంత ఉగ్రంగా ఉంటే నేను చూడలేమమ్మా, శాంతించమ్మా అని చెప్పి దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తే అమ్మవారు దేవతలు చేసిన స్తోత్రాన్ని చాలా ఆనందపడి వారందరికీ వరదాహం సరగన మనం వినమనసరించదా నా మనసులో మంచి భావన ఉంది కాబట్టి చక్కగా ఆనందంతో ఉన్నా మీకు ఏ వరం కావాలో కోరుకున్నాను అడిగితే ప్రతి ఒక్క దేవతలు కూడా లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి తల్లి. ఎందుకంటే దుర్గమాసుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు భూలోకంలో మానవులు తినడానికి తిండి లేకుండా భూములు సైతం నీళ్లు కానీ ఏమీ లేకుండా చాలా బాధలు పెడుతూ ఉంటే అమ్మవారి సాక్షాత్తు తన ఒంటిని దుడ్డు కూడా ఇచ్చింది. అంటే తన ఒంటిని మన శాకంభరి అవతారం చేస్తాం, ఎందుకు చేస్తామో చాలా మందికి తెలియదు. ఆ శాకంభరి అవతారం ఏంటంటే 100 సంవత్సరాల పాటు అమ్మవారి శరీరం మీద పళ్ళు, కూరగాయలు అన్నీ, ధాన్యం అన్నీ కూడా నిలబెడితే దాని ద్వారా ప్రజలందరూ తిన్నాం. కాబట్టి శాకంభరి అంటే భరించేది. అంటే అమ్మవారు మన కోసం తన శరీరాన్ని సైతం భూమిగా మార్చి చక్కగా ప్రతిదీ కూడా ఆ శరీరం మీదే పండినట్టుగా చేసి మనందరి ఆకలిని తీర్చింది. కాబట్టి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా శాకంభరి అవతారం చేస్తాం. కాబట్టి అటువంటి శాకంభరి అవతారం ఎవరైతే చూస్తారో, అమ్మవారి యొక్క చరిత్రని వింటారో వాళ్ళందరికీ చక్కగా తినడానికి కావాల్సిన తిండి ఖచ్చితంగా దొరుకుతుంది, అందులో సంశయం ఏమీ లేదు. కాబట్టి ఇలా ప్రతి ఒక్క అవతారం కోసం అమ్మవారు వచ్చి ఉంది, మనందరి కష్టాలు తీర్చింది, మనందరి యోగక్షేమాలను కూడా తెలుసుకుంటూ చూస్తూ ఉంది. కాబట్టి దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుతిస్తే అమ్మవారు చాలా ఆనందపడి
దేవతలు సైతం మానవులు సైతం సమస్త బలాన్ని కూడా ఇచ్చింది. ఇక 12వ అధ్యాయంలో ఈ యొక్క అమ్మవారు ఈ సప్తశతి పారాయణ చేసిన సప్తశతి విన్న శృతం భరతి పాపాన్ని ఏంటుంది అమ్మవారు. మీకు చదవడం రాలేదనుకోండి, సప్తశతి జరిగే చోట వెళ్ళి వినండి, ఆ పాపాలన్నీ పోతాయండి. కాబట్టి ఈ 30 శ్లోకాలు అమ్మవారు ఏవైతే సప్తశతి పారాయణ చేస్తే ఇటువంటి పుణ్యం వస్తుందో బాలగ్రహభూతానం బాలానాం శాంతి కారకం ఉంటుంది. చిన్నపిల్లలు చాలా వరకు కూడా భూతప్రతి ప్రసాదాలు చేసి భయపడుతూ ఉంటారు. అటువంటి భయం పోగొట్టాలంటే అమ్మవారు సప్తశతి ఖచ్చితంగా వినిపించాలి ఉంటుంది. అలాగే శరత్కాలే మహాపూజ క్రీడే గాతవార్షికి ఉంటుంది. అమ్మవారికి చరిత్ర ఏ కాలంలో చదివితే మరింత పుణ్యం వస్తుందో అమ్మవారు చెప్పింది. శరత్కాలే ఈ శరత్కాలం శరదృతువులో శరన్నవరాత్రుల్లో ఎవరైతే సప్తశతి పారాయణ చేస్తారో సప్తశతి వింటారో వాళ్ళందరికీ శృతం హరి పాపార్థారోగ్యం ప్రగతించగలుగుతుంది. మీకు ఆరోగ్యం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా పాపాలన్నీ పోవాలన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారి చరిత్రని వింటే మనకి అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెప్పి సాక్షాత్తు అమ్మవారి చెప్పింది. కాబట్టి 12వ అధ్యాయం అంతా కూడా అమ్మవారి పఠితం ఎవరైతే ఈ సప్తశతిని పఠిస్తారో వాళ్ళందరికీ మంచి యోగక్షేమాన్ని ఉందని చెప్పి సాక్షాత్ అమ్మవారే సాధించింది. అలాగే 13వ అధ్యాయంలో మొట్టమొదటి కథలో మనం చెప్పుకున్నాం. రాజుగారు వైశ్యుడు ఇద్దరు కూడా జీవితం మీద వెలుపు వచ్చి గురువు గారి దగ్గర వస్తే గురువు గారు అమ్మవారిని ఆరాధన చేయమని చెప్పారు. ఆ మేధోఋషి ఈ అమ్మవారి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చరిత్రని 13 అధ్యాయాలుగా 3 చరిత్రలుగా ఈ రాజుగారికి ఈ వైశ్యుడికి ఇద్దరికి కూడా చెప్పారు. చెప్తారు మీరు వెళ్ళండి దేవి సూక్తం పరం జపం అని చెప్తారు. అంటే ఓ రాజుగారు అలాగే ఓ వైశ్యుడ అమ్మవారి గురించి చెప్పి ఉన్నాను కదా, కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి గురించి తపస్సు చేయమని చెప్తారు. వెంటనే వీళ్ళందరూ కూడా వెళ్ళి కాబట్టి నిరాహారం వ్యతాహారం అమ్మ నష్టో సమాహిగా ఉంటారు. నిజానికి మనం చేయవలసిన మొట్టమొదటిగా ఒక పూజ చేసినా ఒక జపం చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభించాలి అంటే మన మనస్సు అక్కడ పెట్టాలి. మనకి యాంత్రిక పూజ చేయకూడదు. అంటే మన మనసు ఎక్కడో ఉంటుంది. దేవుడు నిలబడా కూర్చుంటాం, ఎంతో కష్టపడి ఉదయాన్నే 5 గంటలు లేచి ఈ భారీ శరీరాన్ని దేవుడితో కూర్చోవడం బాగానే ఉంది. కానీ మనసు పూజ చేసేందుకు అక్కడ ఉండదు. మన వ్యాపారం మీదో మన అబ్బాయి పెళ్లి మీదో మన మనవల మీద లేదంటే సాయంకాలం వచ్చే టీవీ సీరియల్ మీద ఉంటుంది మనసు. కానీ భగవంతుడి దగ్గర ఉండదు. ఎంతో కష్టపడి పెట్టి కూర్చున్నాం, కానీ కూర్చున్నందుకు సార్థకత ఎప్పుడు ఉంటుంది? నీ మనసు భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు ఉంటుంది. కాబట్టి నిరాహారం వ్యతాహారం తమ మనసుకో సమాజం చెప్పింది అమ్మవారు. కాబట్టి ఇద్దరు కూడా రాజులు వైశ్యుడు కూడా నిరాహారం వ్యతాహారం ఆహారం స్వీకరించకుండా నిద్రపోకుండా ఏమీ తినకుండా అమ్మవారి గురించి మాత్రమే తపస్సు చేశారు. త్రివేద వర్షి చురుచిగా 30 సంవత్సరాలు పైబడి తపస్సు చేశారు. అయితే ఈ తపస్సు చేసినందుకు ఈ రాజుగారికి వైశ్యుడికి అమ్మవారు అనుగ్రహించింది ప్రత్యక్షమైంది. ఇక రాజా ఏం కావాలో కోరుకోమని చెప్పిందిగా, అమ్మా నాకు సుభిక్షమైన రాజ్యం, నేను పోగొట్టుకున్నటువంటి రాజ్యం నాకు కావాలి అంటుందిగా అమ్మవారు తప్పకుండా ఇస్తుంది. అలాగే ఈ వైశ్యుడు అడుగుతాను ఏం కావాలి? ఇక నాకు ఈ దేహం మీద కానీ ఈ జీవితం మీద కానీ భ్రాంతి లేదమ్మా, నాకు ఇంకా అక్కర్లేదు. నేను ఎవరి కోసమైతే బతుకుతున్నానో వాళ్ళే నిన్న వద్దనుకున్నాను. కాబట్టి నాకు ఎవరో అక్కర్లేదమ్మా, నాకు సత్యం తెలిసింది. సత్యం మనందరికీ కేవలం ఏదైనా ఒక భగవత్ కథ చెప్తూ ఉంటే ఒకరిని అడ్డు పెట్టి మనకు చెప్తారు. ఒక లీల చెప్పినా, ఒక కథ చెప్పినా, ఒక పురాణం చెప్పినా అన్నీ కూడా ఎవరినో ఒకరు అడ్డు పెట్టి అన్నమయ్య మనం చేసుకోవాలి. రావణాసురుడు చట్టంలో తింటే కుదరదు. ఆ చట్టతనం మనలో రాకుండా చూసుకోవాలి. కంసుడు చట్టంలో ఉంటే మన ఆ చట్టతనం ఆ దుర్గుణాలు మనలో రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఆ దుర్గుణాలు రాకుండా చేసేదే దుర్గాదేవి. కాబట్టి దుర్గాదేవిని ఆరాధన చేస్తే మనలో ఎటువంటి దుర్గాలు రాకుండా అమ్మవారిని కాపాడుతుంది. కాబట్టి మన మనస్సు శుద్ధం మాకంటే భగవంతుడి యొక్క పాదాలే మన శరణం. కాబట్టి ఈ వైశ్యుడు తనకు ఉన్నటువంటి జీవితం మీద ప్రకటించారు. అమ్మవారి తనలో ఐక్యం చేసుకుంది. కాబట్టి ఎవరైతే సూర్య జన్మ సమాసాన్ని సాగంగా అనుభవిస్తున్నారు అంటే సూర్యుడు అంతకాలం కూడా ఈ అమ్మవారి సంస్కృతి పారాయణ ఎక్కడైతే చేస్తారో అక్కడ అంతా కూడా సుభిక్షంగా ఉందని చెప్తారు. కాబట్టి మనం విశేషంగా
ఒకసారి చేస్తే లేదా ఫలితం అనుకుంటే మన ఈ 10 రోజులు కూడా 100 సార్లు చేస్తున్నాం. మన యాగం పేరు ఏంటంటే శతచండీ. శత అంటే 100 చండీ హోమాలు చేయడం అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి ఎంతో భక్తిమైన, నాకు తెలిసి చాలా ఈ లోకంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే భగవత్ కార్యక్రమాలు భక్తిలో చేస్తారు. చాలా వరకు కూడా మనకి ఏదో డబ్బుల్ని ప్రకటించుకోవడం కోసం 10 మందికి జరిగారని చేతన కార్యక్రమాలు చేస్తారు. కానీ లోక సమస్త స్విఘ్నో భవంతు అని సంకల్పించుకొని మనతో పాటుగా అందరూ బాగుండాలి. నేను నివసిస్తున్న ఈ భూమి మీద ఎవరైతే ఉంటారో, భగవంతుడు నమ్మినవాడు నమ్మనవాడు ఎవరైనా సరే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలని చెప్పి మంచి ఉద్దేశం చేసే కార్యక్రమాలు చాలా తక్కువ ఉంటాయి. అటువంటి కార్యక్రమంలో మనం చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటిది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా లోకహితార్థమై ఆ స్వామి సంకల్పం చేశారు. మేము కూడా అటువంటి సంకల్పాన్ని జరిపిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. కాబట్టి ఈ శతచండీ యాగం రేపటితో పామాలని కోరుతారు. అలాగే ఎల్లుండి విజయదశమి వారికి విశేషంగా 10 రోజులు బట్టి కూడా విశేషంగా హోమం చేస్తూ ఉన్నాం. అలాగే సాయంకాలం వరకు కూడా ఈ ఎప్పుడైతే మనం వేసిన ద్రవ్యాన్ని చండికాయాన్ని ద్రవ్యం వేస్తామో, అగ్నిహోత్రుడు ఆ వేసిన ద్రవ్యాన్ని పలానా గోత్రేకుడు పలానా ఊరిలో పలానా రోజు నీ గురించి ద్రవ్యం వేశాడు అని చెప్పి తీసుకెళ్లి ఆయనకి ఇస్తాడు. అగ్నిహోత్రుడు తంతి చరుడు అంటే పోస్ట్ మ్యాన్ అర్థం. అంటే మనం ఏదైతే ఉండాలని పోస్ట్ మ్యాన్ లో వేసి బ్రహ్మడ్రస్ రాసి వేస్తామో, ఆ పోస్ట్ మ్యాన్ మనం వేసిన ఉత్తరాలను తీసుకెళ్లి వాళ్ళకి ఎలాగైతే అందిస్తారు, అలాగే అగ్నిహోత్రుడు కూడా మనకి ఎవరి పేరైతే చెప్పి అగ్నిహోత్రులో వేస్తామో మన వేసిన ద్రవ్యాన్ని వాళ్ళకి ఇస్తారు. కాబట్టి అటువంటి అగ్నిహోత్రుడికి విజయదశమి మహాపూర్ణామం చేస్తాం. జమించగా 108 రకాల ద్రవ్యాలతో అభూపూర్ణ భవిష్యత్తుగా అన్నట్టుగా విశేషంగా స్వామి ఎంతో కష్టపడి 10 రోజులు బట్టి కూడా మేము చేసిన మా కోరికలన్నీ కూడా దేవతలకు విన్నవించాము. మీ ద్వారా అందరికీ వెళ్ళాలి. కాబట్టి మేమిచ్చే చూసంతామని చెప్పి అగ్నిహోత్రులకు ఇష్టమైనటువంటి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, సమస్త ఫలాలు, పట్టు వేదాంతరాలు అన్నీ కూడా ఆయన సమర్పిస్తే ఆయన చాలా ఆనందపడతారు. ఎందుకు అలా వచ్చిందంటే భారతంలో గాంధవము ఒక సాంప్రదాయం. అగ్నిహోత్రుడికి చాలా ఆకలేసి అడుగుతాడు కృష్ణుడు ఏం చేయాలని. వనమంతా వేస్తాడు. మొత్తం గాంధవనంలో ఏముంటాయి? మిరియాలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు అన్నీ కూడా మంచి సుగంధ ద్రవ్యాలన్నీ ఉంటాయి. అగ్నిహోత్రుడికి ఆకలిస్తే మొత్తం వనంతా దహించేస్తారు. అప్పుడు నుంచి కూడా చెప్తారు, అగ్నిహోత్రుడా ఇలా చేస్తే సమస్త జనాలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైతే ఎవరైతే హోమం చేస్తారో హోమం చేశాక నీకు ఖచ్చితంగా పూర్ణాహుతి ఇస్తారు. ఆ పూర్ణాహుతితో యాగం సంపూర్ణమవుతుంది. కాబట్టి ఎక్కడైతే హోమాలు చేస్తారో అక్కడ నీ గురించి ద్రవ్యాన్ని వేస్తారు. అక్కడికి మాత్రమే వెళ్ళి స్వీకరించు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తాడు. అప్పటి నుంచి కూడా అగ్నిహోత్రుడు చాలా ఆనందపడుతూ చక్కగా ఆయన ఇచ్చేటటువంటి ప్రతి ద్రవ్యాన్ని స్వీకరించి ఫలితాన్ని మనందరికీ అగ్నిహోత్రుడి ద్వారా వస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి యాగం, ఇటువంటి పూజ చక్కగా ప్రతి సంవత్సరం కూడా మనందరం జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, అలాగే అమ్మవారి మీద భక్తిని మరింత పెంపొందించేలా మీకు అందరికీ అమ్మవారికి అనుగ్రహాన్ని ఉండాలని కోరుకుంటూ, సమస్త జనులు కూడా సుఖంగా ఉండాలని చెప్పి అనుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మవారిని ఏదైనా మన శక్తి కొలది ఉదయం కానీ సాయంకాలం ఎప్పుడైనా సరే శ్రీమాత్రే అనుకోవచ్చు, దుర్గాని అనుకోవచ్చు, ఏదైనా నామం పలుకుతూ ఉంటే మనకు ముక్తి ప్రసాదించే నామం మాత్రమే. కాబట్టి నాకు ఏది రాదండి, నాకు స్తోత్రాలు రావు, శ్లోకాలు రావు, లేదంటే ఇంకోటేవో రావు, నాకు మంత్రాలు రావు అనుకోవక్కర్లేదు. భగవంతుడికి సమానంగా ఇచ్చాడు. కాబట్టి నామం నమశివాయ, నమో నారాయణాయ, ఇవన్నీ చక్కగా మంచి మంచి నామాలు. రోజు కూడా మేము ఇక్కడ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని హోమం చేసుకున్నాం. స్వామి హోమం చేయండి అని చెప్పారు. దానికి రామ తారక నామం అని సాక్షాత్తు కచ్చిపీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ తారక నామాన్ని చాలా
వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా వరకు కూడా అందరికీ చెప్పారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 3 సార్లు శ్రీరామ శబ్దాన్ని జయంతో పలికితే ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా ఉంది. ఇందులో సంశయం ఏమీ లేదు. కాబట్టి రామనామం చాలా గొప్పది. రా అనగానే సమస్త పాపంలో మనలోంచి బయటికి వెళ్ళిపోతాయి. మా అంటే పూసేస్తే మళ్ళీ ఇక రావు. కాబట్టి లోకంలో గొప్ప శబ్దం, గొప్ప నామం ఏమైనా ఉంది అంటే అది రామనామం మాత్రమే. నా రామ అంటే నారాయణలో 2 అక్షరం రా, నమశివాయలో 2 అక్షరం మా, 2 కలిపితే రామ. కాబట్టి ఆ రామ శబ్దం చెప్పుకుంటే విష్ణుమూర్తిని శివుణ్ణి ఒకేసారి మనం తలుచుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి అటువంటి రామశబ్దాన్ని విన్నా, అలాగే కృష్ణ నిరతశయ ఆనందము, ఆ కృష్ణ కలశజీని కృష్ణ అంటారు. కృష్ణకి ఆ కృష్ణ అనే శబ్దాన్ని వింటే సమస్త పాపంలో పోతాయి. హరి అనే శబ్దం విన్నా, కృష్ణ అన్న, రామ అన్న అవన్నీ కూడా గొప్ప దగ్గర రావాలి. కాబట్టి దానికి ఎటువంటి నియమాలు అక్కర్లేదు. కూర్చున్న రామ అనుకోవచ్చు, ఎక్కడో బయట పని వెళ్తున్న రామ అనుకోవచ్చు, ఏదైనా పని చేసుకుంటూ రామ అనుకోవచ్చు. ఎప్పుడూ మన మనస్సు భగవంతుడి మీద పెడితే మనం మనంతా ముక్తిగలుగుతాం. ఈ జన్మకి సార్థకత ఉంటుంది. కాబట్టి ఈ జన్మకి సార్థకత ఇవ్వాలంటే భగవద్గీత కించద భీత గంగాజలం కనికాపీత సకలమైన గుణాన్ని సమాచ తిరిగినేటస్మే నేను తెచ్చ భరి గోవిందం భరి గోవిందం గోవిందం మీద మూఢపతి అంటారు శంకరాచార్యులు వారు. మనిషిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన దాంట్లో గొప్పది ఏంటంటే భగవద్గీత కించద భీత, కనీసం భగవద్గీత 1 శ్లోకాన్ని చదువుకోవాలి. భగవద్గీత 7 శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. కాదు అర్జునుడు అడ్డం పెట్టుకుని మనందరికీ చెప్పాడు. కాబట్టి అడ్డమంటే భగవద్గీతలో 1 శ్లోకమైనా తలుచుకుని ఆ శ్లోకానికి అర్థం తెలుసుకున్నావా, ఇది నీకు తిరగలేదు. లేదు గంగాజలం కనికాపీత, మనిషిగా పుట్టిన ఒక్కసారైనా సరే గంగని తలుచుకున్నా, గంగలో స్నానం చేసిన, ఆ జలాన్ని స్వీకరించిన చాలు, ఇంకే దొరకలేదు. సకృతపయ్యేని మురారి సమాచ, భగవంతుడు మనిషికి ఇచ్చినందుకు ఒక్కసారైనా సరే విష్ణుమూర్తిని అర్చన చేశావా చాలు, ఏం అక్కర్లేదు. సకృతపయ్యేని మురారి సమాచ తిరిగితే దస్మికమైన చర్చ, ఈ 3 చేస్తే యమధర్మరాజు చర్చక్కర్లేదు. అంటే మనకి యమలోకం రాదు అని చెప్తారు. కాబట్టి భజ గోవిందం గోవిందం భజ మూఢపదే అంటారు. ఆ గోవిందని భజా చేస్తూ ఉంటే మనకి ఎటువంటి నిర్విఘ్నాలు, ఎటువంటి ఆటంకాలు కూడా రాకుండా భగవంతుడు కాపాడుతారు. కాబట్టి భగవన్నామస్మరణ చేస్తున్నా, భగవంతుడు చెప్తున్నా కూడా మన మనస్సు మరింత పూర్తిస్తుంది. ఏదైనా సరే ఆనందం ఎక్కడ వస్తుంది అంటే భగవంతుడు కథ వస్తుంది, భగవంతుడు లీల చూసినప్పుడు వస్తుంది. భగవంతుడు యొక్క ఆ యొక్క అనుభవాన్ని మనం స్మరించుకున్నా, మనం అనుభవించుకుంటే మరింత ఆనందం వస్తుంది. అంటే ఒక కథ చెప్పాలనుకోండి, ఆ కథ ఖచ్చితంగా మనం అనుభవించాలి, మనం ఖచ్చితంగా అనుభవించాలి. నేను చెప్పాను అనుకోండి, మామిడి పండు చాలా బాగుందని చెప్పాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? బాగుంది అని అంటారు. లేదు మామిడి పండు చాలా బాగుంది, చాలా చూడడానికి చక్కగా ఉంది, చాలా తీగా ఉందని చెప్పారు అనుకోండి, మీరు ఏంటి అప్పుడు బాగుంది తీగా ఉంది అంటారు. మామిడి పండు దగ్గరగా పెట్టి చూపించారు అనుకోండి, మీరు చూశారు, అదే బాగుంది, నేను చెప్పిన విషయం పండుగ గారు చెప్పిన విషయం అన్నాను, చూశాను, బాగుంది అంటారు. తీయగా ఉంటే ఎలా తెలుస్తుంది మీకు? నేను తింటే తెలుస్తుంది. బాగుంది, గుర్రంగా ఉంది, తీయగా ఉంది నేను చెప్తే మీకు తెలిసింది, కానీ మీరు తింటే దాన్ని అనుభవించిన అవుతారు. భగవంతుడు కూడా చూస్తాం, వింటాం, కానీ అనుభవించాం. ఎప్పుడైతే అనుభవిస్తామో, మామిడి పండు తింటే తీయగా ఉందని ఎలాగైతే మీ మనసు తెలిసిందో, భగవంతుని నామం చెప్తాం, భగవంతుని నామం తీసుకున్నాం, భగవంతుని అనుభవించున్నాం, అనుభవిస్తేనే భగవంతుడు తెలుస్తాం. కాబట్టి మనందరం అది వింటా ఉంటే, దేవుడిని చూస్తా ఉంటే, కానీ అనుభవించాం. ఆ రూపాన్ని మన మనస్సులో అనుభవిస్తేనే ఆనందం వస్తుంది, చూస్తే ఆనందం రాదు. తిరుపతి చాలా మంది వెళ్తారు, వెంకటేశ్వరుని చూస్తారు, మరిసిపోతారు, చక్కగా ఎంత అందంగా ఉన్నాడు. అటువంటి భావన మనకు ఎల్లప్పుడూ కలగాలి. అటువంటి ఎన్నో గంటలు లైన్లో నుంచి ఎప్పుడా భగవంతుడా అని చెప్పి
ఎంతో శ్రమించి కష్టపడి రైల్లో నుంచుని 2-3 సెకన్లు మాత్రమే భగవంతుడు దర్శనమిస్తే ఒప్పిండిపోతారు బయటకు వచ్చి. భగవంతుడు చూసి బయటకు వస్తే పడిన కష్టం అంతా మర్చిపోతారు. ఆ వెంకటేశ్వర రూపం చూస్తే అంత ఆనందం వస్తుంది అందరికీ. అటువంటి ఆనందాన్ని అక్కడ మాత్రమే దొరుకుతుందని పోక్కర్లేదు. ఏ గుళ్ళోకి వెళ్ళినా, ఎక్కడ ఏ అమ్మవారిని చూసినా, ఎక్కడ ఏ శివుడిని విష్ణుమూర్తిని ఎవరు ఏ భగవంతుని చూసినా అనుభవం మనకి రావాలి అంటే భగవంతుని మనం ఖచ్చితంగా మనసులో అనుభవించాలి. కాబట్టి అటువంటి సిద్ధులు దేవుడికి మాత్రమే జరిగేది. శంకరాచార్యుల వారు మనందరికీ చెప్పారు, ఎంతో గొప్పగా చెప్పారు. ఇవన్నీ చెప్పడం మనం భగవంతునికి దగ్గర అయ్యేలా చేయడం. కాబట్టి భగవంతుని మరింత దగ్గర అయ్యేలా మనం చక్కగా చూసుకుందాం. ప్రతి వ్యక్తి కూడా భగవంతుడి నామస్మరణను నామాలు పెట్టుకుని నేర్చుకునేలా అందరూ కూడా కోరుకుందాం. కాబట్టి దేవి శతమానాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మా అందరికీ ఏమో ఆశిస్తుంటారు కదా, అది వచ్చారు. आ जाओ आ जाओ। Om
మూలం ప్రజాం దేవదేం నిదయాం నక్షత్రం వసహస్రమత్తం साम्राज्यं राज्यो ताराज्यं वैराज्यं महाराज्यं यशस्करन्दं रहतो तमेव राज्यधर्मभवा सर्वजनानां सुमङ्गल्यो धनो दीर्घाय उदयधारदन्तरधयामि सोलमाता महाराज्ञे चण्डे मनादेवतो बोलो माता महाराष्ट्र की ओम धाता वरस्तात् यमदादहारां प्रविद्वान् परिहस्तदस्नाः एवं विद्वान् अमृतः भवति पक्षायनाय विच्यते आत्रेण सन्देवं विद्वाक्षं विद्वदं भवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वरः परमान् नित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं वरुभस्तत् विश्वमपदेवं विश्वस्यात्मैश्वर्योषात्परगं शिवमद्भुतं नारायणं महाज्ञेयं विश्वात्मानं नारायणं नारायण परोद्योतयात्मा नारायण परा नारायण परं ब्रह्मतत्त्वं नारायण परः नारायण पराध्यानाध्यानं नारायण परा सर्वं दृश्यते श्रीविदोभिमान्तरवहस्तदद्धर्वं व्याप्य नारायणस्थतः आयतनवान्
यतनवान् भवते वामायतनं वेदानवान् भवते वामायतनमायतनवान् भवते पर्जन्यस्यायतनं वेदायतनवान् भवते वैवर्जन्यस्यायतनं आयतनवान् भवते एवं वेदा वामायतनं वेदायतनवान् भवते अभावायतनं आयतनवान् भवते वत्सरस्यायतनं वेदायतनवान् भवते वै संवत्सरस्यायतनं आयतनवान् भवते एवं वेदा नामं प्रदक्षिणां वेदा केवलिच्छति इन्दकृष्णार्पणमाहवायति किम्बलायनं वेदायत्तारयत्तेवः रोदसी विभुमानात् कृष्णार्पणमाहवाः देवतरुच्यते वेदात्तारयत्तेवः अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम भावेन रक्ष रक्ष महेश्वरी महाकाली महालक्ष्मी महासरस्वती ललिता परमेश्वरी श्री दुर्गाम्बायै नमः श्री राजश्यामलाम्बा भरादेव्यै नमः श्री चण्डीबलदेव्यै नमः श्री यन्त्रायुद्धानमहाविद्यापूर्वका चण्डी बलदेवता सर्वदा भद्रमण्डस्य ब्रह्मादिषड्मण्डात्तहिता दुर्गायै नमः प्रदक्षिण नमस्कारं समर्पयामि पुरधा धरधा दृष्ट्या वरधा विदधा तथा बुद्धा पराधान कर्माभ्याः प्रणामोत्तरः
समर्पयामि देवसुराधराय प्रियते अन्नमया रासोर्विद्वामत्वा क्षमस्वरणेश्वरे सभागुरे छन्दे त्वये नमो सुमन्ते राज्याय देवसो राजा भवते नवाक्रमधा पौर्णन्दधाति अथर्य सारीते एकधा ब्रह्मणोपहते दयामि रामदयामि लक्ष्मणदयामि गणेन्द्रदयामि वाक्यन्ददयामि रघुवन्ददयामि अश्वनादयामि नरनादयामि आनन्ददयामि भद्राणप्रदानप्रदाय सिद्धावदानं समर्पयामि सर्वोपचारां समर्पयामि भद्रहेरन्द्रियादे भक्तहेरन्तरात्परे कोलितं मयावेदे परिपूर्णं जगत्स्तुतेन देवे षण्णवरात्रमहोत्सवां दर्शमहाविद्यापर्वस्तुतिन्द्रियालाङ्गम् नवमदिवसप्रातःकालप्रभृते दक्षिणपर्यन्तं जपार्चनाभिषेकपारायण होम पूजाफलं फलं श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती आवाहित सर्वदेवता श्री दुर्गापरमेश्वरी बलादेव्यर्पितमस्तु देवदेव्याः अनन्तानन्दभावस्तु सर्वेषां भक्तानां भक्तानां नामधेयानां क्रमज्ञदेवतानां देवम्बानां सिद्धादृगानां सिद्धान्तवानां सिद्धवाराणां श्रीमद्भैरवैश्वर्योन्नमर्थयस्तु స్వస్తి అమ్మవారికి శరణవరాత్రుల భాగంగా 9 రోజులు పూర్తి చేసుకున్నాం. 9వ రోజు ప్రదోషవేళ కార్యక్రమాలుగా పూర్తి చేసుకొని నీరాజమంత్ర పుష్పాన్ని కూడా పూర్తి చేసుకొని చతుర్వేద స్తుతి దర్బారు సేవ ఆ దర్బారు సేవ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ దర్బారు సేవను కూడా తిరిగించి అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. ఓం స్వస్తి స్వస్తి శ్రీ దేవదేవోత్తమ దేవదాధారభౌమ పురాణపురుషోత్తమ దివ్యమంగళ విగ్రహ అనంత కళ్యాణ సంపూర్ణ दिव्यमंगल विग्रहे श्रीमद्दिव्य कैलास सदनोस्तानाश्रमभुरक्षणाद्यावतार श्री महाविभूते श्री ललिते श्री जगन्मोहनेन्द्रोद्धार श्री चट्टेवादेवता परमेश्वरवादेव्याः षण्णवरात्र महोत्सवांग नवमदिवसप्रदोषकाल सेवांगत्वेन चतुर्वेदप्रिया चतुर्वेदानवधारया तेषां प्रथमधात्रात्कारे ऋग्वेदप्रिया ऋग्वेदमवधारया अहं सोवेतरामस्य ऊर्ध्वं मयामि रप्स्वा अन्तः सामुद्रे ततो वितिष्ठे भुवनं विश्वोतामूल्याम् अस्मनोपस्पृशामि अहं सोवे सुवेहमहं सोवे पितरं सुवेहमहं सोवे पितरं सुवे पितरं सुवे पितरामस्यास्य पितरं सुवे पितरामस्य पितरामस्यास्य पितरं पितरामस्य ऊर्ध्वं अस्य पितरं पितरामस्य ऊर्ध्वं अस्य ऊर्ध्वं अस्यास्य ऊर्ध्वं मम ऊर्ध्वं अस्यास्य ऊर्ध्वं मम ऊर्ध्वं मम ऊर्ध्वं मम योर्मम ऊर्ध्वं मम योनिः मम योनिर्मम मम योनिरप्स्वा अप्स्योनिर्मम मम योनिरप्सु योनिरप्स्वा अप्स्योनिर्योनिरप्स्वा अन्तरप्स्योनिर्योनिरप्स्वा अन्तः अप्स्वा अन्तरप्स्वा अप्स्वा अन्तः सामुद्रे अन्तरप्स्वा अप्स्वा अन्तः सामुद्रे अप्स्वित्यभूत्सु अन्तः सामुद्रे अन्तः सामुद्रे अन्तरित्यन्तः समुद्र इति समुद्रे ततो विवितस्ततो वितिष्ठे तिष्ठे विततस्ततो वितिष्ठे वितिष्ठे तिष्ठे विवितिष्ठे भुवाना भुवाना तिष्ठे विवितिष्ठे भुवाना तिष्ठे भुवाना भुवाना तिष्ठे तिष्ठे भुवनान्मन भुवाना तिष्ठे तिष्ठे भुवनानु भुवनान्मन भुवाना
भुवाना भुवनानो विश्वा विश्वान भुवाना भुवनानो विश्वा अनु विश्वा विश्वान्मनो विश्वोदोत विश्वान्मनो विश्वोत विश्वोदोत विश्वा विश्वोदामो ममो बुध विश्वा विश्वोदामो उदामो ममो बुधोतामोऽन्यान्या ममो बुधोतामोऽन्याम् अमोऽन्यान्या ममो ममोऽन्यां वस्पनाः वस्पनाद्या ममो ममोऽन्यां वस्पनाः यां वस्पनाः वस्पनाद्यान्यां वस्पनोपा वस्पनाद्यान्यां वस्पनोपा वस्पनोपा वस्पनाः वस्पनोपस्पृशामि स्पृशाम्यपा वस्पनाः वस्पनोपस्पृशामि उपस्पृशामि स्पृशाम्यपोपस्पृशामि स्पृशामीति स्पृशामि हरिः ओम् यजमेदप्रिया यजमेदमवधाय अग्नेर्मन्ये प्रथमस्य प्रदेशदायं माण्डलस्य भवस्तमिन्धते यश्वस्यां विषप्रवविधवागोधमे महेदनामन्यत्तगमहतः यस्यालं ब्राह्मणमसत्यते तदेस्तदाबन्दनमान्दवे परम् स्वां यत्तन्नाथदानो हवे मधनामन्यत्तगमहतः इन्द्रस्य मन्ये प्रथमस्य प्रजातो रुद्रघ्नस्तो मावमावतावो यो दाशुस्तुरुदो हवमुपलं दासनामन्यत्तगमहतः यस्सङ्ग्रामन्देदशं वशे युधो यत्पिष्टानजो धनुवत्त्रयामि सौमेन्द्रन्नाथदानो हवेमि सदामन्यत्तगमहतः Oh
शय्यारहस्रात्मनः प्रतनाजलं सहमानमग्नमुक्थैरहावामहे परमार्थरस्तात् सरः परशरते दुर्गारि विश्वाक्षामत्ते होति देवान्यग्निः य इमान् देवो मेखालमा भवन्धनः सङ्गनाहत ओनोर्गोजा यस्या देवस्य प्रशशाचरा वस्य पापमच्छात् स ओनो विमुञ्चात् आहूतास्य विरोधर्षेण वस्त्रायोधम् पूर्वे वदस्तप्राष्टवेदीरग्निभावमेखले रुद्रोरहं ब्रह्मधारे जगस्ते रजातुं भोगात्मनोऽहं यजाय स्वस्ति उपनिषद्वेदश्रवणात्मकया उपनिषद्वाक्यमवधारय ॐ अनारणीयान् महदामहीयानात्मा गुणायान् नैरात्यनन्दान् प्रसादान्मयमानमे शब्दः प्राणाः प्रभवन्ति तस्मात् शब्दात्यजत्तमिदग्धत्वजत्वा अनस्तमुद्रागरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सन्धवस्तरवरूपा सहनाववतु सह वीर्यं करवावहै ॐ शान्तिः हरिद्वाग्यश्रवणानन्दः यदिदावेदप्रिया यदिदावेदमवधारय दुर्गे स्मृता हरदभेदमशेषिन्दा क्रुद्धै स्मृता मदमदेव शुभान्ददाते दारिद्र्यदुःखभयहारिवात्मकन्या सर्वोपकारकरणाय सुदारिद्र्यसिद्धा कम्बासां भवचन्द्रमौलिरपदा पार्वते काले भैरवते शवात्रणैरेगात्यायने भैरवे सावित्रेण वयं वरा सुभगरे साम्राज्यलक्ष्मी प्रदा चन्द्रोदे वरदेवता भगवते राजराजेश्वरे ॐ अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे माता च पार्वती देवी पिता देवो महेश्वरः जनभुवनेश्वरप्पादो ब्रह्मरूपा महेश्वरे वराणे पादुहैङ्गारो वेदरूपा महेश्वरे श्रीङ्गारो वदसैरत्यं लज्जारूपा महेश्वरे ओङ्कारः पादोदये भवानी रूपदिव्यधृक् ॐ स्वस्ति श्रवणानन्दरं मङ्गलहारति नवधारयाम् ॐ अष्टाशक्रानवद्मार ज्ञानस्यानो हरन्मयप्रोधः मङ्गलं मोदयन्द्राय महालिङ्गपरात्मने धर्मस्य जयेस्तु अधर्मस्य नाशोऽस्तु प्राणिषु दुःखामनास्तु विश्वस्य कल्याणमस्तु समस्ताः सुखिनो भवन्तु धर्माक्षरक्षितः काले वर्षकार्यप्रसवे भक्तिसारिणे यथायं स्वाभयदात्मानन्दनिर्भया अभद्रापुत्रनस्सुन्दपुत्रनस्सुन्दोत्रिणः चन्द्रदेवन्दशरणां धनं मङ्गलन्नोधरेन्द्राय महालिङ्गपरात्मने चक्रवर्तिविराजाय सार्वभौमाय मङ्गलम् श्रीदुर्गादेवी महाप्राणिराजचन्द्रशयामिनी राजनान्दः शुद्धागमनयाभिमद्भयामि भरो राजा महारात्रे के जय तां पश्यति पुत्रं तद्धजया विशुभिर्मिथैर्जायते कोशेनमेवं वेदाय वक्षकल्पदामित्याह कल्पते अवैदत्रप्रजाभ्याय वक्षेमः तत्त्वैतेन यज्ञेन यजन्ते यजमानस्य प्रेमान नममजपसा प्रातःकालप्रभृतैरुक्षणपर्यन्तं जप अर्चन अभिषेक पारायण होम पूजा सात्पुण्य साफल्यता सिद्धिरस्तु शरन्नवरात्र सम्पूर्ण साफल्यता सिद्धिरस्तु दशमदिवस पूजाधिकार सिद्धिरस्तु అమ్మవారికి చాలా విశేషంగా అందంగా వైభవంగా
అమ్మవారి అనుగ్రహం చేత అందరి సహకారం చేత ఈ రోజు వరకు 9 రాత్రులు పూర్తి చేసుకున్నాము. శరణవరాత్రుల్లో భాగంగా 9 రాత్రులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు అమ్మవారి చండీ అవతారం, అలాగే దశమహావిద్యలో కాళీశ్యామల అవతారం, ఉదయం నుంచి కూడా పంచగవి ప్రాసన, గోపూజ, చండీ పారాయణలు, శ్రీకృష్ణార్చన, వివిధ దేవతా హోమాలు, అలాగే ప్రదోషవేళ వివిధ దేవతా హోమాలు అన్ని కూడా పూర్తి చేసుకుని ప్రాతకాలార్చనలు, ప్రదోషకాలార్చనలు, అలాగే దేవాలయ పుష్పాన్ని కూడా పూర్తి చేసుకుని ఈ రోజు దుర్గాష్టమి పర్వదినాన లక్ష కుంకుమార్చన పూజ, అలాగే సువాసని పూజ కూడా చేసుకున్నాము. అమ్మవారికి ప్రీతిగా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ రోజుతో 9 రాత్రులు పూర్తి చేసుకున్నామండి. రేపటి రోజున మళ్ళా ఉదయం నుంచి కార్యక్రమాలను కూడా ప్రారంభించబడతాయి. కావున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాలను కూడా జరిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. అలాగే రేపు ఏమంటే ఈ యజ్ఞం పరిపూర్ణమైన రోజు, మహాపూర్ణాహుతి అంటే యజ్ఞం కూడా పరిపూర్ణమైన రోజు అన్నమాట. మహాపూర్ణాహుతి అంటారు. 10 రోజులు కూడా చేసింది. 11వ రోజున దేవత హోమాన్ని కూడా పూర్తి చేసుకుని ఉదయం 10 గంటలకి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అందరికీ కూడా